దేశ సంపద అంతా కూడా అన్ని రాజకీయ పార్టీల దగ్గరనే ఉంది, అందరు రాజకీయ నాయకుల దగ్గరనే ఉంది. దానిని బయట పెట్టినప్పుడే దేశం బాగుపడుతుంది. ఎవరు మాజీ అనుకుంటా, ఐ థింక్ సో, ఆయన ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, భారతదేశము అభివృద్ధి చెందిన దేశమా చెందుతున్న దేశమా అంటే ఇంకా ఆ అంశాల గురించి అసలు మాట్లాడకపోతే బాగుంటుంది, అది పెద్ద న్యూసెన్స్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే భారతదేశ అభివృద్ధి గురించి మాట్లాడితే ఒక న్యూసెన్స్ లాగా అన్నాడు అని అంటే ఎంత ఇంపాక్ట్ ఉండాలి దాని మీద. ఎందుకు అని అంటే అసలు అభివృద్ధి చెందదిగా భారతదేశం అన్నట్టుగా. ఎందుకు అనంటే వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు రాజకీయ నాయకుల జేబులలో, రాజకీయ నాయకుల ట్రంక్ పెట్టెలలో, రాజకీయ నాయకుల ఇండ్లల్లో, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉంటే సగటు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఫ్యాను తిరిగితే 24 గంటలు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి, లైట్లు వేసుకుంటే 24 గంటలు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి, పాల ప్యాకెట్కు కూడా ఆ ధర వెచ్చించి కొనుక్కోలేని పరిస్థితి. వాళ్ళేమో వేల కోట్లకు, వందల కోట్లకు అయితే వాళ్ళు స్కాములు చేస్తారు, స్కీముల పేరిట స్కాములు చేస్తారు, జనాన్ని ఎద్దచ్చగా దోచుకుంటారు. ఇవన్నీ చేసినా కూడా జనాలకు ఫస్ట్ కనువిప్పు జరుగుతలేదు, పబ్లిక్కే తెలియట్లే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతూ ఉన్నది అన్నది పబ్లిక్ ఆలోచించడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి యువత మీద అయితే ఉన్నది. ముఖ్యంగా ఈ కర్మ అనేది పోవాలి, అది మంచిదా చెడ్డదా పక్కన పెడితే దేశ రాజకీయాలలో పెను మార్పులు రావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి. యువత ఎప్పుడైతే పెద్ద మొత్తంలో రాజకీయాల్లోకి వస్తారో ఇప్పుడున్నటువంటి కురువృద్ధులంతా కూడా వాళ్ళ ఆలోచన తీరు ఒకలా ఉంటుంది, ఇప్పుడున్న జనరేషన్ ఒకలా ఉన్నది, వాళ్ళకు టాలీ అవ్వట్లేదు. వాళ్ళు ఎంతసేపు దోచుకుందామా అన్న కాడనే ఉన్నారు, దోచుకున్నాడు కారా, దాచుకునే కాడనే ఉన్నారు. నిజంగా యువతలో కూడా ఈ సమాజానికి ఏదో చేయాలి, ఖచ్చితంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి అని అనుకున్న యువత ఉంటే కనుక తప్పకుండా రాజకీయాల్లోకి రండి. రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాలు చేయండి. పరోక్షంగా మీ నాయకుని జేజేలు కొట్టుకుంటా, సలాములు కొట్టుకుంటా, వంగి దండాలు పెట్టుకుంటా అటువంటి రాజకీయాలు కాకుండా మీరు ప్రత్యక్ష రాజకీయాలు చేయండి. ఎందుకు ఈ అంశం చెప్పినా అంటే మళ్ళీ ఒక దాంట్లోకి పోతూ ఉన్నాం, కొంచెం ల్యాగ్ అయినా సరే విందాం. ఏంది అని అంటే నేను నిన్న ఒక మిత్రుడిని కలిసిన, మిత్రుడు అంటే నాకు తెలియదు, పెద్ద పరిచయం లేదు, వచ్చాడు నా దగ్గరికి వచ్చాడు, అన్న మీరు జర్నలిస్ట్ కదన్నా, చాలా బాగా మాట్లాడతారు అది ఇది అని అన్నాడు. సరే బ్రదర్ థ్యాంక్ యూ అని ఓ ఫోటో దిగిండు, అయిపోయింది. అని పోయే క్రమంలో నువ్వేం చేస్తావు బ్రదర్ అని అన్నా. నేను లీడర్ పేరు చెప్పట్లే, కొంచెం పేరు మోసిన లీడర్ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా. అన్నా నేను ఆ లీడర్ కాడ పని చేస్తా అన్నాను అన్నాడు. సరే బ్రదర్ అన్న, ఇంకేం చేస్తావు, బతకనికి ఏం చేస్తావు అని అన్న లేదన్నా లీడర్ కాడ పని చేస్తాను అన్నాడు. అదో పనా? ఏం చేయాలి? తమ్ముడు కారు తీయాలంటే కారు తీయాలి, తమ్ముడు కారు తుడవాలంటే కారు తుడవాలి, తమ్ముడు అటు పోవాలి అంటే అటు పోవాలి, తమ్ముడు వాడిని కొట్టాలి, వాడు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నట్టే వాడిని కొట్టాలి. అది పని అవుతుందా? తమ్ముడు నువ్వైతే బాధపడకు, నేను ఈ అంశం చెప్తున్నానని, నీ పేరు కూడా నేను చెప్పలేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీకు నిన్న కూడా చెప్పినా, నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, దయచేసి నువ్వు గమనించుకో. నాయకుని దగ్గర నువ్వు పని చేసుకో, అది పార్ట్ టైం కింద చేసుకో, ఆ నాయకత్వ లక్షణాలు నేర్చుకోవడానికి చేసుకో. ఆ నాయకుడు కూడా ఎట్లా ఉండాలి అని అంటే నీకు రోల్ మోడల్ లాగా ఉండాలి. నువ్వు భవిష్యత్తులో నిజంగా ఒక పొలిటికల్ లీడర్ అయినవు అని అంటే ఆయన ఆలోచన నీకు పనికి రావాలి. అటువంటి వాళ్ళ దగ్గర నువ్వు పని చెయ్యి, బాగుంటుంది. అనవసరంగా జీవితం అంతా వాళ్ళకి కేటాయించి, లైఫ్ అంతా వాళ్ళకే కేటాయించి తీరా చూస్తే వెనుకేముండదు, ఏముండదు. ఇంటికాడ అంటే ఈ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తే మధ్యతరగతి కుటుంబాలల్లో ఇళ్ళల్లో ఎట్లుంటుంది అంటే పరిస్థితి, గిన్నె కొట్లాడుకుంటాయి, కుర్చీ కొట్లాడుకుంటాయి. అదే లీడర్ ఇంటికి వస్తే పక్కింట్లోకించి కుర్చీ తీసుకొచ్చి ఈ ఇంట్లో వేయాలి కూర్చోనికి. అంత దయాదీన పరిస్థితులు ఉంటాయి. అయినా కూడా
జై అని చెప్పేసి లీడర్కు జై కొడతా ఉంటారు, జై హో అంటారు, ఇంకేమనంటే చచ్చిపోతే అమరహాయి కూడా అంటారు. కానీ సో విషయం ఏంటంటే ఇటువంటి రాజకీయాలు కాకుండా ప్రత్యక్ష రాజకీయాలు చేసుకుంటూ ఇప్పుడు వస్తున్నటువంటి నోటిఫికేషన్లలో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పాల్గొనండి, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనండి, రానున్న జిహెచ్ఎంసీ ఎంపీపీ ఎంపీటీసీ ఈ ఎన్నికల్లో కూడా పాల్గొనండి, గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనండి. దయచేసి యువతకు చెప్తున్నటువంటి అంశం ఇటువంటి పెత్తందారులకు ఇటువంటి వ్యాపారస్తుల చేతుల్లో కానీ బడా రాజకీయ నాయకుల చేతుల్లో కానీ భారతదేశం ఇంకా నలిగిపోవద్దు అని అంటే తప్పకుండా యువత రాజకీయాల్లోకి రావాల్సిందే. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకుడు గమనించాల్సినటువంటి అంశం, ప్రతి ఒక్క యువత పైన ఉండాల్సినటువంటి అంశం. ఎందుకు అనంటే దేశ సరిహద్దుల్లో చాలామంది యువకులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో పనిచేస్తున్నప్పుడు నీకు సరిహద్దులు ఉన్నాయి, ఫుల్ సెక్యూరిటీ ఉన్నది, నీకు ఫుల్ లీనియన్స్ ఉన్నది, నువ్వు దేశ రాజకీయాలు చేయాలంటే ఎందుకు భయపడుతున్నావు? నీ ప్రాణం ఏమైతే పోదు కదా. అక్కడ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోయి జవాన్లల్లో కలిసినటువంటి ఎంతోమంది భారతదేశ యువకులు వాళ్ళ ప్రాణాలను, కుటుంబాలను, వాళ్ళ జీవితాలను లెక్క చేయట్లేదు కదా. అట్లీస్ట్ నీకున్న జ్ఞానాన్ని నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈ ప్రజలకు అందించు, ఈ సమాజానికి అందించు అని అడుగుతున్నాం. దయచేసి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి 10,000 మంది నామినేషన్లు వేయండి. 10,000 మంది నామినేషన్లు వేయండి. ఇవి కూడా ఉద్యోగాలే, కాకపోతే 5 ఏళ్ళ ఉద్యోగాలు ఇవి. మీ సత్తా ఏందో చూపించండి. 5 ఏళ్ళని కాస్త ప్రజలే పొడిగిస్తారు. మీ జీవితకాలమా 30 ఏళ్ళ 40 ఏళ్ళ ప్రజలే పొడిగిస్తారు. దయచేసి గమనించండి.